గన్ని గోవని దాని తోటి కట్టా పెట్టకూరు 4 అభవామని అయితే వాడి సరస్త్రుడిగా రంగా తల్లి పుష్పంకాల ఆకుకలు సిద్ధం చేసి ఉన్నారు. రతనావణంగమ దేవుడంది అమ్మా నోయి రాని నోము నోచి పట్టరాని వ్రతం బట్టి రాయే ఒక చిలక చెట్టే ఒక దేవతగా మలిచి కనుకున్నాను. నీ వెళ్ళు కాపురం కష్టాల కాపురం అత్తవారు వెళ్ళ ఎలా వండవలో తెలిసినమ్మా ఎలా ఉండాలమ్మా అత్తమామల మాటలమ్మా ఎన్నడైనా ఎదిరించరాదే ఎప్పుడైనా మీరాడ రాజా బావ మరదల్ల చక్కంగా చూడు తోడుకోలతో కోరు తగులాడరాదు బావమర్దును సోకని బిడ్డని చూడాలి. 10 మందిలో భర్తని పేరు ఎగరాదు. అది నీ భర్త చిన్నధనం కూడా ఉంది. భర్త ఆగిలి అక్కడ గడపదాడద్దు. ఇరిగింటికి వెళ్ళరాదు, పొరిగింటి పోరాదు. ఇరుగున మాట పొరుగున మాట నీకు వచ్చిన ఎక్కడ మాటలు అక్కడ మాట అక్కడ చెప్పరాదు. కవులు పడింది కొలవారు కుదరంటారు. 10 మందిలో పక్కు పక్కు నవరాదు. స్త్రీకి నువ్వు 4 దాదంట. అత్తవారింటి పుట్టిన వారిని పదే పగడరాదు. ఇంట్లోకి బయటకు వస్తున్నా కాలుతో గొమ్మును తినరాదు. ఆడపిల్ల కురిలిప్పి నట్టిన గత నడవరాజమ్మా. అలా నడిస్తే ఏమైద్దమ్మా? స్నేహితుడు సంతృప్తి మనిచ్చి తాండవాడతారట. స్త్రీకి సహనము కావాలి, ఓర్పు కావాలి, నిదానము కావాలి. స్త్రీ ధరణిపై నడుతుంటే మరి కాలు కింద పడి గండు శివ సావరాదు. అలా శివ సావర నగదు ఇటు పుట్టిండి వారికి అట్టి పెట్టినండి వారికి ఎట్టి తలవంపుల దేగా పుట్టి నిండి పేరు నడవాలా మెట్టి నిండి పేరు దేవాలి కన్న కూతుర మామాల ఇరవా ఎలా చేస్తావయ్యా కాబురాము కన్నవారు కన్నీరు కాలవై పారుస్తున్న చాదురణాల కూడా అయ్యయ్యో అల్లారు ముదిగా మించారు. లక్ష్మీ తిరుపతిని కోరి కష్టాలకు ఆప్రాయించారు. ఇంటి పని నేపల వంట పని నేపల తిన్న కథమైన కడుకరు కదే. అయ్యయ్యో అలవారి కుమార్తెన్న మాటే గాని ఎంతైనా ధనగరమనే గుణవంతురాలు మేనత్తంకే మీద కోరి చేసుకున్నా రత్నాలకు వల్ల చూస్తుందా? ఎందుకు చూస్తుంది? నీరు పెడుతుందా? తిరుపతాంబ అమ్మలారా అక్కలారా ఆడేడి పాడేడి చెలికత్తులారా ఆడపిల్ల ఇప్పుడు అత్తారింటికి వెళ్ళా తప్పదు కదా. అని పేరున వెళ్ళి వస్తాను అమ్మలారా మళ్ళీ వస్తాలే అక్కలారా వెళ్ళి వస్తాను అమ్మలారా